ఉన్నాడు కదా కొడుకున్నాడు కదా కొడుకున్నాడు కానీ నేను ఉంటే అది ఉండదంట నేను పోతే కొడుకు పోతుందంట కోడలు అందుకోసం కొడుకు మళ్ళీ ఇంకా వాళ్ళు నిద్ర 4 నాడే బదులు నేను వచ్చింది న్యాయం కాదట. ఎన్ని రోజులు అయింది నువ్వు వచ్చి? 8 నెలలు అవుతుంది. నువ్వు తాత? నేను వచ్చి 5 నెలలు. ఆ తాతకు బిడ్డలు అయితే కొట్టిరా నిన్ను? నన్ను ముసలి ఇంట్లో ఉన్నావు విద్యను కొట్టి కొట్టింది. ఎందుకోసం కొట్టిండ్రి? దేనికోసం అంటే వాళ్ళకు తల్లులు జమ్ములు అವೆಲ್ಲ ఊడ్చాలే, ఇల్లు ఊడ్చాలే, నీళ్ళు తేవాలి సరే మన మీకు చేత కాదు చేయనికి. చిన్నప్పుడు నువ్వు వాళ్ళని అన్ని చూసుకున్నావు కదా మరి? అన్నీ చూసుకున్నాము. 3 బిడ్డలు అయితే పెద్ద బిడ్డ సాగుతారు కదని అన్నీ భూములు అన్నీ అమ్ముకొని ఆయన చేతులు వస్తే ₹1,00,000 పైన తిండి. ఇంకా కష్టం చేసిన దినాలు కూడా చేసింది ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే చేసి కూడా అవి వాళ్ళే తింది. ₹1 చెప్పకుండా. నీకు ఎంతమంది కొడుకున్నారు? ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాను. అంటే ఆయన పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు కానీ ఇంకా అక్కడ అది అట్లా మీ అమ్ముంటే నేను మళ్ళీ ఇంకా ఎట్లా పట్టించుకుంటాను? ఇద్దరు పంచమోనికి చెర్ర అయిపోయింది. మా అమ్మని కొడితే మా అమ్మతో బాధ, నా పిల్లని కొడితే నా పిల్లం పోతుంది అని వాడు ఇక్కడ ఎక్కున్నాడు. ఇద్దరు వస్తా నీ కొడుకన్నా వచ్చిపోతాడా? వచ్చిపోతాడు కొడుకు వచ్చిపోతాడు, ఇద్దరు వచ్చిపోతాడు. డబ్బులు ఇచ్చిపోరు కానీ అన్నం అవన్నీ పెడుతుంటారు. అన్నం పెట్టాడే కానీ ఇక్కడ పోలికింది. ఎప్పుడన్నా కొడుకు వచ్చిపోతాడు? చూసిపోతాడు, ఆమెనే గుడ్లాడుతాడు. ఇదే ఊరవా? ఇదే ఊరు వనపర్తి. కిందవాడే చడుగులు పోయినవి ఇంకా పలకరిస్తలేరు. పని చేయలేక నీకు ఇక్కడ తెచ్చి పెట్టేసినారు. కొడుకు పలకలేదని కొడుకు నేను లాగినట్టు పోతా మా అమ్మ ఎవరే వాళ్ళ మళ్ళీ అంటారని నేను చేస్తాడు. వస్తారా? నెలకు ఒకసారి నా కొడుకు వస్తాడా? వచ్చి ఇడ్చి పెట్టి పోయినాక అప్పుడు నీ కొడుకుని పెట్ల బాగా పెంచుండు కదా, అప్పుడు అవన్నీ గుర్తుకు రాలేదు మీ కొడుక్కి? బాగా పెంచింది కానీ పెళ్లి అయినాక పాటించుకుంటున్నాను. కోడలు హైదరాబాద్ వచ్చింది మొగుడు ఉన్నారు కదా, అది కొడుకు తీసుకొని కొడుతుంది కోడలు. ఏం చేస్తాం గుర్తుగానే రారా కొడుకులు? ఏం చేస్తాం ముసలాన్ని చూసారు బయట ఉంటాడు. ఆ ముసలాన్ని కొడుకు వస్తాడా సున్నీకి ఏమన్నా మరి? ఎక్కడైనా నాకు చచ్చిపోయిన కాయండు ఇట్లా ముఖం చూస్తున్నా చచ్చినాక ఏం చేస్తా వచ్చి అని ఫోన్లు చేస్తుంటే కూడా ఒకడు 20-15 ఏళ్ళు ఉన్నాడట తన గాసం. ఇప్పుడు వచ్చి కాటాడు ససే దాకోకు పిల్లలు దాకనోడు ఏం చేస్తావు? సస్తే దాకోకు సస్తే పొప్పిలింగ్ కొనవి పొప్పిలింగ్ గుంత దొరికి దాంట్లో వేసి మనం కొత్తాం అన్నాడు. కొడుకు అంటాడా? కాడు గీడ ఒక గొల్లోడట ఇంటి ముందర 15 ఏళ్ళు గాసం ఉన్నాడంట. వాళ్ళని ఇడ్చొచ్చి కొడుకు రాడా? కొడుకు ఏమంటున్నాడు? కొడుకు ఇంకా చెప్పి ఆసరికి వస్తుంది. నాకు చేత కాదు, ఏం చేస్తా, నాతో ఒక పైసా లేదు, నేనేం చేస్తా, నేనే చదువుకుంటున్నా, నా చదువు పెట్టేటోడే లేడు, నేనేం చేస్తా అని ఆయన అంటాడు. మా అమ్మ చేతాక మా అమ్మని చూస్తున్నా, ఆ ముసలాన్ని చూస్తున్నా, నేను 20 ఏళ్ళ మమ్మల్ని విడిచిపెట్టిపోయి అంటాడు ఆయన.
మా అమ్మ చిన్నప్పటి నుంచి భార్య కాపురం చేసి భార్య బతికితే మా అమ్మను కొట్టినవా నువ్వు పాలెల ముందల అని అన్నమైన కోపం అయ్యి ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందో వచ్చి తెలుసుకొని వచ్చింది. వచ్చి మళ్తున్నాడు జీపు తీసుకొని వచ్చి నా బిడ్డలు 2 బిడ్డలు నా ముందు తీసుకుని మళ్ళీ ఇంకొకరికి వచ్చింది నా కొడుకు. మళ్ళీ ఎట్లా శిక్షలో మళ్ళీ మీ అమ్మని జైన్ చేసుకున్నా అంటే మళ్ళీ సారు జైన్ చేసుకుంటే నన్ను మొన్న వచ్చిండు మళ్ళా అమ్మ నీవు లేని నాకు ఉండబుద్ధి అయితే లేదమ్మా నాకు ఏమన్నా పోయి అమ్మ చచ్చిపోతా అంటున్నావు. ఎందుకు చచ్చిపోతావు నాయన ఆస్తి మొత్తం నీకు ఇచ్చిపెట్టేసి నేను ఏమైనా తెచ్చుకున్నా నాకంటే 7-8 ఎకరాల చెలక ఉంటే నీ చేను మంచిగా ఉంది భూమి నీకు ఇచ్చిపెట్టేసిన కాబట్టి నేను ఏమన్నా తీసుకొని వచ్చిన ఇంటికి నిన్ను చంపుదు నేను అని అంటే నువ్వు ఉంటే నువ్వు లేని నాకు ఉండబుద్ధి అయితే లేదా అంటాడు. అంటే మళ్ళీ నీ పెన్నం అట్లా ఉంటుంది కానీ నువ్వు దాన్ని అన్న అంటాడు బాబా నువ్వు ఏం పికర్ చేస్తావు బాబా మీ అమ్మను ఉండే బస్ స్టాండ్లో అన్న ఇస్తుగా రాదు బస్ స్టాండ్ అన్నాను ఎక్కడన్నా ఒక్కొక్క అని చెప్తాడు. నెత్తినంత మూలం పోయా కొడుకు కోడలు ఏమంటది? కోడలు ఇంకా అది నేనుంటే ఉండదంట. ఒకవేళ కోడలు నీ కొడుకు విడిచిపెట్టి నీకేమన్నా ఎక్కడ ఇప్పించినా చిన్న మళ్ళా అట్లా అంటే నేను ఒకవేళ కోడలు విడిచిపెట్టిపోయింది అనుకో నీ కొడుకుని ఆయన పరిస్థితి ఎట్లా? పోదు ఇంకా నేను పోతే పోదు నేను పోతేనే దానికి దుబ్బర అమ్ముతుంది లేకపోతే మళ్ళీ ఆల్మోడ్ మంచిగా ఉంటాడు. నాతోనే వచ్చింది దానికి అంటే కొడుకు వస్తుంటాడు కదా మొన్న జాతర నేను మస్తు చిన్నప్పటి నుంచి బోనాలు చేసి అన్ని చేసిన ఏడ్చొద్దు ఏం కాదులే. వీళ్ళకి మేము ఉన్నాం అందుకోసమే కొత్తగా ఇది చేసినాం. ఏడ్చొద్దు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాదు నీకేమన్నా అయితే మాకు పిలిచండి ఫోన్ నెంబర్ పెట్టుకోండి మాది నీకు పిలిచండి మేము వెంబడి వస్తాం సరేనా? ఏం కాదు నీ కొడుకు కూడా వస్తాడు అందరు కూడా వస్తారు. ఏమి